జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా తెలుసు కదా, అన్ని కుటిల రాజకీయాలు, డర్టీ పాలిటిక్స్. ఆయనే ఒకప్పుడు అన్నాడు చంద్రబాబు నాయుడుకి, నీకు 23 సీట్లే ఉన్నాయి అసెంబ్లీలో, ఒక 5 ఎమ్మెల్యేని లాగేస్తాను, లాగేస్తే నీకు ప్రత్యేక హోదా పడిపోతుంది, నువ్వు కూడా వెళ్ళి బ్యాక్ బెంచ్లో కూర్చోవాలని హేళన చేసింది ఈయనే కదా. భారత రాజ్యాంగం రాసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, నరేంద్ర మోడీ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. ఎవరు రాశారు? బిఆర్ అంబేద్కర్ డాక్టర్. ఆయన ఏం రాశారు? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాము, 65 సీట్లు 64 65 సీట్లు రాబట్టే కదా ఆయన సీఎం సీట్ ఇచ్చారు. నాకు 40 వచ్చి ఇవ్వండి అంటే ఇస్తారా? ఈ అట్లానే ప్రతిపక్ష హోదా అనేది కూడా అంతే. 10% ఎమ్మెల్యేస్ రావాలి. 10% అంటే 18 నుంచి 20 మంది రావాలి. ఎమ్మెల్యేలు వస్తేనే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తారు. చాలామంది తెలియదు ప్రతిపక్ష హోదా అంటే ఏంటంటే. ప్రతిపక్ష హోదా అంటే అసెంబ్లీలో ఫ్రంట్ సీట్లో కూర్చోబెడతారు, రెండోది అసెంబ్లీలో ఆయనకి స్పెషల్ ఛాంబర్ ఇస్తారు, మూడోది స్పెషల్ సెక్యూరిటీ ఇస్తారు, నాలుగోది అసెంబ్లీ గేట్ దగ్గర కాకుండా డైరెక్ట్గా లోపల కారు వెళ్ళిపోవచ్చు, మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం చూసారా చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ అందరూ వెళ్ళేటప్పుడు ఏం చేశాడు మర్యాదలు మన జగన్మోహన్ రెడ్డి? వాళ్ళని ఎక్కడో నా సాధారణ పౌరుల్లాగా దించేసి అలాగంతా నడుచుకుంటూ వెళ్ళారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అది, వెనక్కి ఎక్కడో కూర్చోవాలి, వెనక్కి మంచి. స్పీకర్ అదే చెప్పాడు, నేను రాజ్యాంగాన్ని రచించలేదు, ఐ హ్యావ్ టు ఫాలో ద రాజ్యాంగం అని చెప్పాడు కదా. ఈ 11 సీట్లు వస్తే ఎట్లా ఇచ్చిస్తారు? ఇవ్వరు కదా. 20 సీట్లు ఉండాలి. 20 సీట్లు ఆయన గెలుచుకోలేకపోయాడు. దేశ చరిత్రలో ఇంత ఘోరంగా ఏ ముఖ్యమంత్రి ఓడిపోలేదు, ఆయన ఓడిపోయిండు. ప్రజల తీర్పును గౌరవించాలి కదా, అంతేకాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇంకా నయం సీఎం సీట్ ఇమ్మని లేదు, ఇంకా నయం సీఎం సీట్ ఇమ్మని లేదు. ఈ 11 మంది ఎమ్మెల్యేలతో నాకు సీఎం ఇచ్చేయండి అని అనలేదు. వాటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. స్పీకర్ చెప్పినట్టు కూడా వినాలి. ఆయన వినకుండా నల్ల బ్యాడ్జీలు వేసుకొని రోడ్డు మీద ఇచ్చేయడము, ఏదో రాష్ట్రం రావణ కాస్ట్ అయిపోతుంది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి మీ నాన్న పరిపాలన ఎలా ఉంది? వైఎస్ రాజశేఖర రెడ్డిది, నీది ఎలా ఉంది? మరి పరిటాల రవి ఆయన రాయలసీమకి ఒక పులి, ఆయన ఎవరు చంపారు? రక్తపాతం, రక్తం ఏరులే పారిందే. అలాగే కోడెల శివప్రసాదరావు గారు పల్నాడులో ఆయన ఎంత పెద్ద పులి మీ అందరూ తెలుసు. ఆయన స్పీకర్గా చేశారు, హోమ్ మినిస్టర్గా చేశారు. ఆయన ఎలా చచ్చిపోయాడు? ఆయన ఎందుకు ఉరిపోసుకున్నాడు? కేఏపాల్ తీసుకుందాం, ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయన ఎందుకు పిచ్చోడు అయిపోయాడు? రామోజీరావు ఎందుకు చచ్చిపోయాడు? ఆయన ఆరోగ్యం ఎందుకు చెడిపోయాడు? 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి ఆయన. భారతరత్న కంటే రామోజీరావు ఈజ్ బిగ్గర్ దాన్ భారతరత్న. మీ పరిపాలన మీరు ఎంత జనాలు హింసించారు, ఎంతమందిని అరెస్టులు చేశారు. చంద్రబాబు నాయుడు 2 నెలలు జైల్లో పెట్టి రాక్షానందం పొందారు. మీ పరిపాలన ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు పరిపాలన అయితే చాలా బాగుంది. మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ చాలా బాగుంది. వీళ్ళు శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే గొడవల్లో వీళ్ళకేం సంబంధం అండి? ఇప్పుడు 6 కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, ఇంటింటికి వెళ్ళగలరా? ఏవో వాళ్ళ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో, రోడ్లు బాగున్నాయో లేవో, స్కూళ్ళు ఉన్నాయో లేవో, కరెంట్ ఉందో లేదో, పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయో చూస్తారు. కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో వాళ్ళు చూడలేరు కదండి. బీహార్లో చూడొచ్చు, యూపీలో చూడొచ్చు, మహారాష్ట్రలో చూసుకోవచ్చు. ఈ హత్యలు అనేవి కామనే, కానీ అవి జరగకుండా ఉండాలని మనం కోరుకోవాలి. కానీ ఆ హత్యలకి రాజకీయాలు అనేవి, రాజకీయ ముసుగు, రాజకీయ రంగు అనేది రుద్దకూడదండి. రాంగ్ అది.